ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న టుడే తెలంగాణ న్యూస్ కు స్వాగతం. ఉద్యమకారుల జేఏసీ రాష్ట్ర చైర్మన్ బోగే పద్మ మనతో ఉన్నారు. సో గతంలో కూడా ఒక 2-3 ఎపిసోడ్లు ఇవ్వడం జరిగింది. రాష్ట్ర చైర్మన్ అయిన తర్వాత ఇది మనం మొదటి ఇంటర్వ్యూగా చెప్పుకోవచ్చు. నమస్తే పద్మ గారు. నమస్తే అండి. ఏంటి ఈ నెల 28వ తారీఖున ఉద్యమకారులంతా ఆత్మీయ సమ్మేళనం చేస్తాము అన్నట్టుగా కొన్ని వార్తలు వస్తున్నాయి. సో ఏంటి ఆ వివరాలు ఏంటి, దానికి ముఖ్య అతిథులు ఎవరిని ఇన్వైట్ చేస్తున్నారు, ఏంటి ఆ విషయాలు? తెలంగాణ జేఏసీ ఆధ్వర్యంలో నేను ఫస్ట్ చైర్మన్ అయిన తర్వాత ఇది 2వ ప్రోగ్రాం. మరి బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఆత్మీయ సమ్మేళనం అని ఒక నేమ్ పెట్టుకొని తెలంగాణ లోపల ఉన్నటువంటి మేధావులను, తెలంగాణ ఉద్యమకారులను, అమరవీరుల కుటుంబాలను, అదే ఈ తెలంగాణ రాష్ట్రం లోపల వివిధ సంఘాల ద్వారా తెలంగాణ కోసం ఉద్యమం చేసినటువంటి అన్నదమ్ములను అందరినీ కూడా ఒకే వేదికపై తీసుకొచ్చి మేము రాబోయే రోజులలో మా కార్యాచరణను వాళ్ళ ద్వారానే నిర్ణయించబోతా ఉన్నాము. కాబట్టి ఒకే వేదికపై వాళ్ళని అందరినీ కూడా పిలుస్తా ఉన్నాం. ముఖ్య అతిథులు కూడా ముఖ్య నాయకులు ఎవరు అటెండ్ కాబోతున్నారు? ప్రొఫెసర్ కోదండరామ్ గారు పిలవబోతా ఉన్నాం. మరి ప్రొఫెసర్ అరగోపాల్ గారు, అదేవిధంగా మరి వెన్నెల గారు, ఎందుకంటే సాంస్కృతిక సారథి వెన్నెల గారు, అదేవిధంగా గద్దరు కుమారుడు సూర్యం గారు, ఇకపోతే చాలా మంది తెలంగాణ కోసం ఉద్యమం చేసి మరి ప్రొఫెసర్లుగా ఉండి తెలంగాణ ఉద్యమకారులను ప్రోత్సహించినటువంటి వాళ్ళు, మరి వాళ్ళ ఆధ్వర్యంలోనే ఇలాంటి కార్యక్రమం తీసుకుంటే ఏమవుతుందంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా అర్థమవుతుందనే ఉద్దేశంతో వాళ్ళందరినీ కూడా పిలుచుకొని ఆత్మీయ సమ్మేళనము పేరుతోటి ఆ కార్యక్రమం చేయబోతా ఉన్నాం 28 తారీఖు రోజు. దాదాపు ఎంతమంది అటెండ్ కాబోతున్నారు ఉద్యమకారులు? దాదాపుగా తెలంగాణ నుండి అన్ని సంఘాలను కూడా పిలుస్తా ఉన్నాం కాబట్టి దాదాపుగా 1000 నుండి 2 నుండి 3000 మంది దాకా కూడా ఉద్యమకారులు తరలి వస్తా ఉన్నారు. దీని ద్వారా తెలంగాణ ఉద్యమకారుల ఆశయాలు అర్థమైతాయి ప్రభుత్వానికి. అంటే ఉద్యమకారులు ఎంత కష్టపడతా ఉన్నారు, వాళ్ళు అంతకుముందు తెలంగాణ ఉద్యమం చేసినప్పుడు ఎంత కష్టపడ్డాడు, ఇప్పుడు తెలంగాణ ఉద్యమకారుల హక్కుల కోసం వీళ్ళంతా ఎంత కష్టపడుతున్నారు అన్న విషయాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయడానికే ఈ కార్యక్రమం తీసుకుంటున్నాం. తెలంగాణ రాష్ట్రం నుండి అందరు కూడా ఉద్యమకారులు బషీర్బాగ్ ప్రెస్ క్లబ్కు విచ్చేసి డిసెంబర్ 28 తారీఖు రోజు ప్రోగ్రామ్ సక్సెస్ చేయవలసింది కదా మేము కోరుకుంటా ఉన్నాం. సో ఓకే, 28 తారీఖు నాడు పెద్ద ఎత్తున సో అందరితో సమ్మేళనంగా ఒకటి, అంటే ఇందులో ఎలాంటి విషయాలు చర్చించే అవకాశం ఉంది? కార్యాచరణ అండి. తెలంగాణ ఉద్యమకారులకు ఈ రాష్ట్ర ప్రభుత్వం 250 గజాల భూమి, పెన్షన్, అదే విధంగా గుర్తింపు కార్డులు ఇస్తానని మాట ఇచ్చింది. కాబట్టి మరి ఏం చేద్దాం, ఈ తెలంగాణ రాష్ట్రము ఒప్పుకున్నది, కాంగ్రెస్ ప్రభుత్వం ఒప్పుకున్నది, రేవంత్ రెడ్డి గారు ఇస్తానని ఒప్పుకున్నారు. ఇవాళ 2 సంవత్సరాలు కావస్తా ఉన్నా దాన్ని మూలబడేసిండ్రు. ఎందుకంటే ఇంత ఉద్యమం చేస్తా ఉన్నాము, సంఘాలు పెట్టుకొని రాష్ట్ర లెవెల్లో అలిపెరగని పోరాటం చేస్తున్నాం. అంతకుముందు తెలంగాణ రాకముందు ఎంత పోరాటం అయితే చేసినామో ఇప్పుడు ఉద్యమకారుల హక్కుల కోసము, అమరవీరుల కుటుంబాల కోసము మేము పెద్ద ఎత్తున ఇవాళ కార్యక్రమాలు చేస్తా ఉన్నా చూస్తుండ్రు, సైలెంట్గా ఉంటున్నారు. కాబట్టి ఈ ప్రోగ్రాం తర్వాత ఒక కార్యాచరణ ఎన్నుకొని పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వానికి అర్థమయ్యే విధంగా చేయడానికే ఈ కార్యక్రమం తీసుకొని వాళ్ళందరి సలహా సూచనల మేరకు మేము ముందుకు పోతామని తెలియజేస్తా ఉన్నాం. తెలంగాణ మలిదశ ఉద్యమంలో తొలి అమరుడైన శ్రీకాంతాచారి ఇంటికి మీరు వెళ్ళినట్టుగా మొన్న రీసెంట్ గా చూసాము. సో ఎవరు ముఖ్య నాయకులు వచ్చినట్టుగా కనపడలేదు, ఏమంటారు మీరు? మలిదశ ఉద్యమం స్టార్ట్ అయ్యేటప్పుడే శ్రీకాంతాచారి అంటే ఉవ్వెత్తున లేస్తుంది. మలిదశ ఉద్యమం ఉవ్వెత్తున లేస్తున్న టైంలో శ్రీకాంతాచారి ఏం ఆలోచించుండో తెలియదు. తన కుటుంబం గురించి కానీ తన గురించి కానీ ఆలోచించుకోకుండా ఎల్బీ నగర్ సవరస్తలో మరి పెట్రోల్ పోసుకొని అంటుపెట్టుకున్న పరిస్థితి మనమందరం చూసాం. తన శ్రీకాంతాచారి వర్ధంతి 16వ వర్ధంతి సందర్భంగా ఈ తెలంగాణ రాష్ట్రం లోపల ఉన్నటువంటి తెలంగాణ ఉద్యమకారులందరూ కూడా కదిలి వచ్చి ఆయన స్మరించుకుంటూ నివాళులు అర్పించారు. కానీ ఏ ఒక్క నాయకుడు కానీ రాలేదు. ఇప్పుడు కేసీఆర్ కుటుంబం నుండి కేసీఆర్ గాని, కేటీఆర్ గాని, హరీష్ రావు గాని మేము ఉద్యమకారులము, మేమే తెలంగాణ తెచ్చినామని గొప్పలు చెప్పుకుంటున్న వీళ్ళు ఒక్కరు కూడా అక్కడ కనబడే పరిస్థితి. కోదండరామ్ గారు ఖచ్చితంగా వచ్చారు. కోదండరామ్ గారు వచ్చి వాళ్ళని స్మరించుకున్నారు శ్రీకాంతాచారిని. మేమేమంటున్నామంటే నాయకులు అంటే ఇలా తెలంగాణ తెచ్చింది అని చెప్పుకోవడం కాదు. 1200 మంది బిడ్డలు అమరులైనరు.
మరి తొలి అమరుడు శ్రీకాంతాచారి చనిపోతే ఆయనది వర్ధంతి జరిగితే మీరు రావాల్సిన బాధ్యత లేదా అని నేను ఇవాళ అడుగుతా ఉన్నా. ఈ పక్క చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వం నుండి కూడా ఎవరు రాలేదు. రేవంత్ రెడ్డి రాలేదు, మంత్రులు రాలేదు, ఎవరు కూడా రాలేదు. అంటే వీళ్ళు ఏం ఆలోచిస్తుండో అర్థం చేసుకోండి. ఉద్యమకారులను నిర్లక్ష్యం చేస్తారు, అమరవీరుల కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తారు. మరి తొలి అమరుడైన శ్రీకాంతాచారి వర్ధంతిని కూడా వీళ్ళు నిర్లక్ష్యం చేసిన పరిస్థితి. కాబట్టి వీళ్ళందరూ కూడా గ్రహించవలసిన అవసరం ఉంది. తెలంగాణ ఉద్యమకారులు లేకుంటే తెలంగాణ రాష్ట్రం లేదు. కాబట్టి తెలంగాణలో అమరులైన వారిని కానీ తెలంగాణ ఉద్యమకారులను కానీ వీళ్ళు గుర్తించవలసిన అవసరం ప్రభుత్వానికి కానీ ఇంతకుముందు ప్రభుత్వానికి కానీ కంపల్సరీ ఉన్నదని మేము తెలియజేస్తా ఉన్నాం. పద్మ గారు, రీసెంట్లీగా కూడా బీసీ ఉద్యమం కోసం ఒక సాయి ఈశ్వరచారి అని చెప్పి మొన్న జరిగిన సంఘటన అయితే మనం చూసాం. తీన్మార్మల్లన్న ఆఫీస్ కింద ఆయన నిప్పంటించుకోవడం జరిగింది. అంటే ఏం చెప్తారు ఇలాంటి ఈ విషయం పైన? చాలా చాలా బాధపడుతున్నామండి. ఎందుకంటే బీసీ ఉద్యమం అనేది ఉవ్వెత్తున లేస్తా ఉంది, మనం చూస్తా ఉన్నాం. కానీ ఒక వ్యక్తి మరి తెలంగాణ ఉద్యమంలో 1200 బిడ్డల మంది చనిపోయినరు, కానీ వాళ్ళ ఆశయాలు ఇంకా నెరవేరలేదు. ఆ కుటుంబాలను పట్టించుకున్న కూడా లేరు. కాబట్టి బీసీ ఉద్యమం అనేది మీరు బ్రతికుండి సాధించండి, కానీ ప్రాణాలు పోగొట్టుకోవద్దు. ఇవాళ 3 పిల్లలు తండ్రివి నువ్వు. వారు చనిపోయినప్పుడు నిజంగా శోక సముద్రంలో మేము ఉద్యమకారులందరం కూడా బాధపడ్డాం. అంటే సావుతోటి మరణంతోటి మనం ఏది సాధించలేమన్నది నిజం. ఎందుకంటే నేను ఇలా చనిపోతే రేపు నిజంగానే 42 రిజర్వేషన్ ఏదైతే వస్తుందో అది అమలు అవుతుంది అనుకోవడము తప్పు. కాబట్టి యువతకు ఒకటే కోరుకుంటున్నాం, ఉద్యమకారులు అందరి తరఫున కూడా యువకుల్లారా, అన్నదమ్ములారా మీకు దండం పెట్టి చెప్తా ఉన్నాం, ప్రాణత్యాగం మాత్రం చేయకండి. ఏ ఉద్యమమైనా బ్రతుకుండి సాధిద్దాం. బతుకుండి ఆ ఉద్యమాన్ని సాధించుకొని మనకు రావాల్సిన ప్రభుత్వం నుండి ఏవైతే ఫలాలు మనం రాబట్టుకుందాము. మీరు చేసే ఉద్యమము మంచిగా సానుకూలంగా మేము ఉద్యమకారులందరం కూడా స్పందిస్తున్నాం. బీసీలు 50% రిజర్వేషన్ ఉన్న తక్కువే, పాపం వాళ్ళంతా చాలా మంది ఉన్నారు. కానీ మీరు బ్రతుకుండి సాధించుండ్రి, కానీ చనిపోయి మాత్రం ఏం సాధించలేరు. చనిపోవద్దని ఉద్యమకారుల తరపున అందరి తరపున కూడా దండం పెట్టి చెప్తా ఉన్నాం. సో నిజానికి పోరాడితే పోయేదేముంది, బానిస సంఖ్యలు తప్ప అంటూ సో ఇలాంటి ఎన్నో కొటేషన్స్ మనం చూస్తూ ఉంటాం. సో ఏదైనా ఉంటే మనం పోరాడి సాధించుకోవాలి తప్ప సో ఆవేశానికి గురై ఇలాంటి ఆత్మార్పణకి లోన్ కాకూడదని చెప్పి మనం కోరుకుంటున్నాం. సో ముఖ్యంగా ఫైనల్ గా రాబోయే కాలంలో అంటే మీరు ఇప్పుడు చైర్మన్ అయ్యారు, సో అంటే ఎలాంటి కార్యాచరణ చేపట్టబోతున్నారు ఏంటి? ఉద్యమకారులంతా వెయిట్ చేస్తూ ఉన్నారు, మా చైర్మన్ పద్మ గారు ఏం చెబుతారా అన్నట్టుగా. సో ఏం చెబుతారు? తెలంగాణ ఉద్యమకారుల కోసం మా వంతే కాదు, మా ప్రాణం పోయే వరకు కూడా పనిచేయడానికి రెడీ ఉన్నాం. ఈ రాష్ట్రం లోపల ఉన్న తెలంగాణ ఉద్యమకారులందరినీ కూడా ఒకే వేదికపై తీసుకురావడమే మేము చేసే పని. ఎందుకంటే అందరినీ ఏకం చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే 250 గజాల భూమి, మరి పెన్షన్ సౌకర్యం, అదే విధంగా గుర్తింపు కార్డులు ఇస్తానన్నదో అవన్నీ కూడా ఇచ్చేదాకా టీయూజేఏసీ ఎప్పుడూ తెలంగాణ ఉద్యమకారుల తరపు నుండి పోరాడుతుంది. నేను చైర్మన్ అయిన తర్వాత నేను ఇప్పుడు ప్రోగ్రాం తీసుకోబోతా ఉన్నాం. ఆ ప్రోగ్రామే కాకుండా నెలకొకటి 2 నెలలకొకటి కార్యక్రమాలు పెద్ద ఎత్తున తీసుకుంటాం. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో అవి తొంగలో దొక్కేసిండ్రు. ఈ ప్రభుత్వం కూడా అబద్ధాలు ఆడుతుంది. కాబట్టి ఈ ప్రభుత్వం మెడలు ఎట్లా వంచాలి, ఈ ఉద్యమకారులకు ఎట్లా న్యాయం చేయాలన్నది ప్రణాళిక రేపు సిద్ధం చేసుకోబోతా ఉన్నాం. ఆ సిద్ధం చేసుకున్న ప్రకారమే ఖచ్చితంగా ఉద్యమకారుల హక్కుల కోసము మేము ఎంత దూరమైనా పోతాము. వాళ్ళ హక్కులను ఖచ్చితంగా ఎప్పుడైతే ఆ హక్కులు వాళ్ళు మేము సాధించుకుంటామో అప్పటి వరకు కూడా మా ఉద్యమం ఆగదని తెలియజేస్తా ఉన్నాం. ఇది పరిస్థితి. అంటే రానున్న రోజులలో రాబోయే కాలంలో ప్రభుత్వానికి ఉద్యమకారుల తడాకా ఏంటో చూపిస్తామంటున్నారు. సో వాళ్ళ ఏదైతే వారికి ప్రభుత్వం ఇస్తానని చెప్పిందో వాళ్ళ ప్లేస్ కావచ్చు, వాళ్ళ పెన్షన్ కావచ్చు, సో వాటి కోసం వాళ్ళ పోరాటం అనేది అనేక రోజులుగా కొనసాగుతోంది. సో పద్మ గారి చైర్మన్ ఆధ్వర్యంలో సో ఇవాళ అందరికీ న్యాయం జరగాలని కోరుకుందాం. చూస్తూనే ఉండండి టుడే తెలంగాణ.